హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చిట్టమ్మ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి యమీ చికెన్ గ్రేవీ కర్రీ. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నేను అనుపమ, మీరు చూస్తున్నారు చిట్టమ్మ వంటలు. దాంట్లో చికెన్ కర్రీ రెసిపీ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇది 1.5 kg చికెన్. దానికి కావాల్సిన 2 ఆనియన్స్, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫస్ట్. తర్వాత నేను గ్రేవీకి కావాల్సినది మీకు చూపిస్తాను. చికెన్ ఇప్పుడు మనం నీట్గా కడిగేసి రెడీగా ఉంచుకున్నాము. ఇవి కూడా వెజిటేబుల్స్ కర్రీకి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాము. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, కర్రీస్కి ఎప్పుడు ఇలాంటివి అయితేనే బాగా వస్తాయి. టేస్ట్ బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, కూర టెక్స్చర్ బాగుంటుంది. ఇట్లాంటి కర్రీస్ కళాయిల్లో వండుకుంటే అంత మంచిగా అనిపోయింది. అది నా ఒపీనియన్. కానీ ఎవరు ఇష్టం అట్లా వండుకుంటారు. కానీ ఇట్లా దాంట్లో వండుకొని ట్రై చేయండి. మీకు కూర టెక్స్చర్, టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు గిన్నె హీట్ అయింది. ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అవగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అంటే ఇట్లా కొంచెం మనం స్పెషల్ రెసిపీస్, నాన్ వెజ్ ఇలాంటివి వండుకున్నప్పుడు అప్పుడప్పుడు పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అట్లా చాలామంది చేసుకోలేము. నేను నా ఛానల్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎట్లా పట్టి నిల్వ ఉంచుకోవాలో కూడా పెట్టాను, చూడండి. కాకపోతే ఇట్లా స్పెషల్ రెసిపీస్ చేసుకున్నప్పుడు మనం అప్పటికప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇట్లా పట్టుకొని చేసుకుంటే కూర టేస్ట్, ఆ ఫ్రెష్నెస్ బాగుంటుంది. ఈ గైడ్తో మామూలుగా వేసేస్తున్నాను. స్మాల్ స్పూన్స్ అయితే 3 స్పూన్స్ దాకా పడుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఆయిల్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. ఇది కూడా కొంచెం వేయాలి. నాన్ వెజ్లో కొన్ని కూరల్లో కరివేపాకు వేసుకోకపోతేనే బాగుంటుంది. ఈ ఫ్రైస్ అయితే కరివేపాకు వేసుకొని బాగుంటుంది. ఇట్లా కర్రీస్లో బాగోదు. ఆ టేస్ట్ కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువ. చికెన్ వేసిన తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే సాల్ట్, ఒక 2 స్పూన్స్ చికెన్ ఉడకడానికి. నాకు అంటే సాల్ట్ చికెన్ పీసెస్ పడటానికి సాల్ట్ ఇప్పుడు వేసుకుంటే చికెన్ పీసెస్ కంటే సాల్ట్ మంచిగా వస్తుంది. 2.5 స్పూన్స్ సాల్ట్ వేసుకొని పసుపు, సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్. ఈ 2 వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేదాకా మూత పెట్టుకుందాం. తర్వాత చూద్దాం. ఇప్పుడు 10 మినిట్స్ అయింది కదా, కూర ఎలా ఉందో చూద్దాం.
ఉడికిపోయింది, ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం వాటర్ ఉడికిపోయిన తర్వాత ఈ స్టేజ్లో టమాటాను కారం వేసుకోవాలి. వేసుకుందాం. టమాటా వేసాం కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. కేజీన్నర కదా పడుతుంది, అందుట్లో మా కారం పట్టించింది కొంచెం ఎర్రగా ఉంది, అందుకని ఎక్కువైంది అనుకోబాకండి, సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని కొంచెం టమాటా సాఫ్ట్ అయ్యాక ఒక 5 మినిట్స్ సిమ్ చేసి మూత పెడదాం. 1.5 గ్లాస్ వాటర్ పోసుకుందాం గ్రేవీ కోసం. ఇప్పుడు ఒకసారి తిప్పేసి చూసుకోండి, మీరు గ్రేవీ కోసం ఎంత వాటర్ కావాలంటే అంత, గ్రేవీ కోసం కావాలంటే ఇంకో గ్లాస్ అన్న పోసుకోవచ్చు. మీకు గ్రేవీ కోసం కావాలంటే ఇట్లయితే ఓకే. ఇప్పుడు హైలో పెట్టేసి ఈ వాటర్ అంతా కొంచెం బాయిల్ అయిన తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ వేద్దాం. ఇప్పుడు కంటిన్యూగా 5 మినిట్స్ టమాటా సాఫ్ట్ అయింది. తిప్పుకొని ఇప్పుడు దీంట్లో గ్రేవీ కదా వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, ధనియాలు, లవంగ, చెక్క, యాలక్కాయలు, పచ్చి కొబ్బరి, అంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరితో చేస్తే కూర చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఎక్కువ పచ్చి కొబ్బరి యూజ్ చేస్తాను. ఈ మసాలా మీరు పచ్చి రొయ్యలకి కానీ, చికెన్ ఫ్రైకి కానీ, మటన్ కర్రీకి కానీ, దేనికైనా ఇదే కర్రీతో, ఇదే మసాలాతో ఏ కర్రీలైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మిక్సీ చేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ చేస్తాం కదా, ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగాలకి ఆ పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు తీసుకొని ఒక 10 మినిట్స్ మసాలా కొంచెం ఉడకాలి కదా, ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ చూసుకోండి. సరిపోయింది, సరిపోతే ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ కర్రీ చూద్దాము. చూడండి, అట్లా ఉడికిపోయింది. ఆ గ్రేవీ కూడా మంచిగా దగ్గరికి వచ్చింది. అంటే పులుసు అనుకున్నాం కదా, గ్రేవీ కర్రీ అనుకున్నాం కదా, ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. చూడండి, ముక్క కూడా ఎంత సాఫ్ట్ ఉడికిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ గ్యాస్ సిమ్లో చేసుకొని కొత్తిమీర జల్లుకుందాం. ఒక్క 2 మినిట్స్ సిమ్మర్లో ఉంచి గ్యాస్ ఆఫ్ చేసి 2 మినిట్స్ అయింది. ఇప్పుడు ఓకే, ఆయిల్ వచ్చింది కదా, కూర అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఏమీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా, మీరు కూడా వెంటనే వండుకొని ట్రై చేసి కామెంట్లో చెప్పండి.
సూపర్ ఉంది. అన్నీ సూపర్ ఉన్నాయి. అన్నీ ఉప్పు కారం అన్నీ సూపర్ సెట్ అయినా సూపర్. టేస్టింగ్ టైం చికెన్ కర్రీ విత్ రైస్. చూశారు కదా, చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చిట్టమ్మ వంటలు ఛానల్.